శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. కల్పము, ఆ కల్పాన్ని బట్టి మనం ఏ పూజ అయినా అలా చేస్తాం. ఏదో వరలక్ష్మి వ్రతం, దానికి కల్పం ఏమిటండి అని అడుగుతారు. ఎలా చెయ్యాలి? ఓ కాత్యాయని వ్రతం, దానికి కల్పం ఏమిటండి? రుక్మిణీ కళ్యాణం, దాని కల్పం ఏమిటండి అని అడుగుతారు. కల్పం అంటే ఋషి ప్రోక్తం, నేను చెప్పకూడదు, ఋషి ఏం చెప్పాడో చెప్పాలి, చెప్తే కల్పం చెప్పారంటారు. ఆ కల్పానికి అనుగుణంగా దాని ప్రకారంగా కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఇవి 4, ఇవి 6, పైన చెప్పిన 4 వేదములు, ఈ 6, 4 కలిపి ఈ 10ంటిని ప్రధానంగా విద్యాస్థానాలు అంటారు. ఇవి కాక ఇంకొక 4 కలుపుతుంటారు కొన్ని చోట్ల. అవే ఆయుర్వేదము. ఆయువు వృద్ధి పొందడానికి ఏ ఏ పదార్థాలని సేవించాలో చెప్తారు, అది ఆయుర్వేదం. అలాగే ధనుర్వేదం, ఏ ఏ మంత్రములను అనుసంధానం చేసి బాణాన్ని ప్రయోగిస్తే అది అస్త్రంగా మారుతుందో చెప్తారు. అస్త్రం వేరు, శస్త్రం వేరు. శస్త్రం అంటే చేతిలో పట్టుకుని నా బలంతో వాడితే శస్త్రం అంటారు. ఏదో కత్తెట్టుకుని 10 మందిని పొడిచాడు అనుకోండి రాజుగారు, శస్త్రం పట్టుకున్నాడంటారు. కాదు, ఒక గడ్డి పరక పట్టుకొని దాని మీద అభిమంత్రించి విడిచిపెట్టాడు అనుకోండి, అది బ్రహ్మాస్త్రం అవుతుంది. రాముడు విడిచిపెట్టినట్టు, అర్జునుడు విడిచిపెట్టినట్టు. మంత్రముల చేత శక్తిని తీసుకొచ్చి ఇంకొక దాని యందు ప్రవేశపెట్టి విడిచిపెట్టగలిగితే దాన్ని అస్త్రం అంటారు. నారాయణాస్త్రం, వాయవ్యాస్త్రం, రౌద్రాస్త్రం, ఇటువంటివి. ఆ అస్త్రములకు సంబంధించిన మంత్రములను ఉపదేశం పొందుతారు. పొంది దాన్ని దేనికి వాడతారంటే అధర్మం యొక్క పీచమణిచి ధర్మం నిలబడడానికి ఉపయోగిస్తారు. దాన్ని ధనుర్వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం. అలాగే అర్థశాస్త్రం, ధర్మశాస్త్రం. అర్థశాస్త్రం అంటే రాష్ట్రానికో దేశానికో డబ్బు ఎలా సంపాదించాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఎలా తీసుకోవాలి, మళ్ళీ ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ అర్థశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం, ధర్మం ఎలా పాటించాలి, ఎక్కడెక్కడ ధర్మం ఎలా పాటించాలి, ఈ విషయం ధర్మశాస్త్రం చెప్తుంది. అక్కడికి ఆ 6, ఆ 4 వేదాలు 10, ఇవి 4, 14. ఒక్కొక్కచో ఇంకొక 4 ఉన్నాయి. అవి మీమాంసా శాస్త్రము, తర్కశాస్త్రము, అలాగే ధర్మశాస్త్రము, పురాణము. వీటిని కలిపి మొత్తం 18ంటిని కలిపి వీటిని విద్యాస్థానములని పిలుస్తారు. అసలు విద్ అంటే తెలుసుకోవలసిన విషయాలన్నీ ఎక్కడ తెలుస్తాయంటే వీటిలో తెలుస్తున్నాయి. పురాణములు ఒక భాగం కిందకు వస్తాయి అందులోకి. ఈ 18 కలిపి విద్యాస్థానములని పిలుస్తారు. సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే ఈ 18 ఎప్పటికీ చిరస్థాయిగా అలాగే నిలబడిపోయి ఉంటాయి. వీటిని ఆధారం చేసుకుని ఎక్కడ ఏది చేసినా కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు. అంత జాగ్రత్తగా వాటిలో ఒక అక్షరం పోకుండా కాపాడుకుంటూ వచ్చారు. సనాతన ధర్మమునకు ప్రాణం, ప్రమాణము ఈ 5 అయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునకు జీవం లాంటి సిద్ధాంతం ఏంటంటే ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అన్న మాట నేను వాడినప్పుడు శివుడు అనో, విష్ణువనో, అంబిక అనో కాదు నా ఉద్దేశ్యం. ఈశ్వరుడు అన్న మాట నేను దేనికి అన్వయం చేస్తున్నానంటే ఎవరి అధికారమును ప్రశ్నించలేరో, ఎవడు సృష్టికర్తయో, ఎవడు స్థితికర్తయో, ఎవడు ప్రళయకర్తయో వాడు పరబ్రహ్మము, వాడు ఈశ్వర అని పిలువబడతాడు. వాడి శాసనానికి తిరుగులేదు. వాడు ఒకడిని అభ్యున్నతిని ఇచ్చాడనుకోండి, మీరు ఎందుకు ఇచ్చారండి, ఆయన చేసిన తప్పులు ఉన్నాయి కదండి అని మనం అడగడానికి ఆయన మన ఎదురుగుండా కనపడ్డం. ఒకడిని శిక్ష వేశాడనుకోండి, నువ్వు ఎందుకు శిక్ష వేశావని అడగడానికి ఆయన మన కంటి ముందు కనపడడం. కానీ మనం చేసిన కర్మలు జ్ఞాపకం పెట్టుకుని ఇన్ని కోట్ల మందికి ఫలితాలు ఇస్తాడు. వాడిని ఈశ్వర అని పిలుస్తారు. ఆ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. వాడు ఉన్నాడన్న నమ్మకం, వాడు ఉన్నాడు అన్న ప్రమాణం, అది నిరూపింపబడడం సనాతన ధర్మానికి జీవగర్ర. అయితే వాడు ఉన్నాడు అన్నప్పుడు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది. ఏమంటే వాడు ఉన్నాడు అంటే మీరు ఎప్పుడో ఉన్నాడు అన్నారు కదా, ఇప్పటికి వృద్ధుడుగా ఉంటాడా? అమ్మవారి కేశపాశం చూడండి అని నేను అన్నాను అనుకోండి,
ఆవిడికి చూడండి నల్లటి కేశపాశం, ఆ జట ముందుకు వేశారు. అలా ముందుకి జట వేసుకుంటే దాని అర్థం ఏమిటో తెలుసా అమ్మవారు? సుగంధ కుంతలాంబ అని. సుగంధ కుంతలాంబ అంటే జుత్తుకి సువాసనలు వస్తాయి. ఆవిడ పెళ్లి కూతురుగా కూర్చుంటే జట ముందుకేస్తారు. సుగంధ కుంతలాంబ, అలాగే నీలకుంతలాంబ అని పిలుస్తారు అమ్మవారిని. ఇప్పటికీ కాంచీపురంలో కళ్యాణానికి వెళ్ళే మూర్తి ముందుకేసుకుంటుంది. అనుగ్రహ ప్రదాత, పరమ ప్రసన్నురాలై ఉంటుంది అమ్మవారు అలా ఉన్నప్పుడు. మరి ఆవిడ జుత్తు పూర్వజ, ఎప్పుడో పుట్టింది. తెల్లబడదా? తెల్లటి జుత్తు తీసుకొచ్చి ఆవిడకి సవరం వేసి అలా జడ వేశారనుకోండి, మీరు అభ్యంతరం పెట్టారనుకోండి, ఆ అలంకారం చేసిన ఆయన ప్రశ్న ఇచ్చుగా, ఏమయ్యా మీ అమ్మగారి జుత్తు తెల్లబడలా, మీ నాయనమ్మ గారి జుత్తు తెల్లబడలా? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. మరి ఆ తల్లి అంత పెద్దదైనప్పుడు ఆవిడ జుత్తు తెల్లబడదు. కానీ తెల్లటి జుట్టుతో అమ్మవారిని ఆరాధన చెయ్యరు. ఎందుకో తెలుసా? ఎవరు చెప్పినా అమ్మవారి జుత్తు నల్లగా ఉందని చెప్తారు. అందులో ఓ తెల్ల వెంట్రుకు కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే శంకరులంతటి వారు సౌందర్యలహరి చేస్తూ ధునూతుద్ధాం తమ్నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమథన వాటీ విటపినాం అంటారు. నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటుంది అమ్మవారి జుత్తు. ఏమంటే ఆవిడ జుత్తు అలా నల్లగా ఎందుకు ఉంటుంది? ఎందుకు తెల్లబడదు? పోనీ ఆవిడ ఒళ్ళు బొక్కలపడుతుందా? నిత్య యవ్వన మదశాలిని, ఆవిడ ఎప్పుడు యవ్వనంలో ఉంటుంది. అదేమిటి? ఆవిడ ఒక్కతే అలా ఎందుకు ఉంటుంది? మనమందరం ఎందుకు ఉండం అంటే మనము కాలమునకు లొంగిపోతాం. మనకు 6 వికారములు ఉంటాయి. ఏమిటి 6 వికారములు అంటే? పుట్టినది కాలంలో శాశ్వతంగా లేదు, ఎప్పుడో వచ్చింది ఆ శరీరం. కాబట్టి పుట్టినది మృత శిశువుగా పుట్టిందనుకోండి, వెంటనే శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఉన్నది, ఊపిరి తీసుకుంది. కాబట్టి పుట్టినది, ఉన్నది రెండవ వికారం. ఉన్నది పెరిగినది, అది పెరిగి పెద్దదవుతోంది. పెరిగినది మార్పు చెందినది, దానికి ఒక కళ్ళజోడు వచ్చింది, దానికి జుట్టు తెల్లబడుతోంది, దాని శరీరం ముడతలు పడుతోంది. కాబట్టి మార్పు చెందినది. తరిగినది, అది తరిగిపోతుంది. 6 అడుగుల ఎత్తున్న మనిషి ఓ 80 ఏళ్ళు వచ్చాయనుకోండి, కృషించిపోయి చిన్నవాళ్ళే అయిపోయి చేతికర్ర పట్టుకొని ఇద్దరు కలిపి జాగ్రత్తగా చేతులు పట్టుకొని వేదిక మీదకి ఎక్కించి తీసుకొస్తారు. 90 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఏమిటండి అప్పుడు మనం చూసిన ఆయనే 6 అడుగుల ఎత్తున అజానుబాహు ఎలా ఉండేవాడు, ఏమిటండి అలా అయిపోయాడు అంటారు. కృషించినది, నశించినది. ఒకనాడది ఫోటో అయిపోతుంది, ఆ వ్యక్తి ఉండడు, ఫోటో పెడతారు గోడకంతే. 6 వికారములు: పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. అమ్మవారనండి, అయ్యవారనండి, ఈశ్వరుడు ఈ 6 వికారములు ఉండవు. పుట్టినది, అసలు ఆయనకి పుట్టికేమిటి? పెరిగినది, ఆయన పెరగడం ఏమిటి? మార్పు చెందడం ఏమిటి? నశించడం ఏమిటి? ఉండవు ఆయనకి. ఈ 6 వికారములకు అతీతుడు. కాలమునకు మనం లొంగిపోతాం. కాలము ఆమెకు ఆభరణం అవుతుంది. అందుకే కాలమునకు సంకేతమైన సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడికి తాటంకములు అవుతాయి. మీరు అందుకే కాలమునకు సంకేతములైన వాళ్ళని సనాతన ధర్మంలో పరబ్రహ్మానికి ఆభరణాలుగా చెప్తారు. అందుకే వాళ్ళు కాలమునకు వశులు కారు, ఎప్పుడూ ఉంటారు అని చెప్పడం దాని అర్థం. శ్రీ మహావిష్ణువు ఉన్నారనుకోండి, సూర్యచంద్రులు ఇద్దరు ఎవరాయనికి? మనం తెల్లవారు లేస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతూ పీఠిక చెప్తాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరతభ్రైరుప విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుంద భూ పాదౌ యస్య నాభిః వేదసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే అంటాం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములు. సూర్యచంద్రులు ఇద్దరు విష్ణువుకి నేత్రాలు. శివుడికి వందే శంభుమమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయనకు నేత్రములు. అయినప్పుడు ఇంకా వాళ్ళు ఎలా కాలమునకు వశపడతారు? కాలములో వచ్చి కాలములో పెరిగి కాలములో పడిపోయేవాడు భగవంతుడుగా సనాతన ధర్మమునందు ఉండడం.
కాలాతీతుడై ఉంటాడు. ఆయన కాలమునకు వశపడిపోతే ఇంకా మన్నే ఉద్ధరించేవాడెవడు? ఆయన ఎప్పుడూ కాలమునందు వచ్చినవాడు కాడు, కాలమునందు పెరిగినవాడు కాదు, కాలమునందు వెళ్ళిపోయినవాడు కాడు. ఆయన కాలాతీతుడై ఎప్పటికీ అలాగే ఉంటాడు. అందుకే కాలమునకు సంకేతము యమునా నది. యమునా నది ఎవ్వరికి దారివ్వదు, కాలము దారివ్వదు. ఎవరికి దారిస్తుంది? వసుదేవుడు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. ఆంధ్ర భాగవతంలో అయితే గుండెల మీద పెట్టుకున్నాడు. ఎవరు కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకున్నారో, ఎవరు తల మీద పెట్టుకున్నారో వాళ్ళకి దారి ఇచ్చేసింది. ఆచౌరికి తెరవసగిన ప్రకాశోద్దత తొంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశనకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. రామచంద్రమూర్తికి సముద్రం ఎలా త్రోవిచ్చిందో కృష్ణ భగవానుండి తల మీద పెట్టుకున్న వసుదేవుడికి యమునా నది అలా త్రోవిచ్చేసింది. అంటే కాలము ఎవరికి దారిస్తుంది అంటే ఒక్క భగవంతుడిని తలలో ధరించిన వాళ్ళకి దారి ఇచ్చేస్తుంది. అంటే కాలమునకు వశపడని వాడెవరు? భగవంతుడు ఒక్కడే. అందుకే మరి భగవంతుడి యొక్క శరీరం చూపిస్తూ ఉంటాం కదండి. ఆ శరీరం ఎలా అన్వయం? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవంతుని యొక్క శరీరాన్ని దివ్య శరీరము అని పిలుస్తారు. ఎందుచేతో తెలుసా? దానికి 3 దోషములు ఉండవు. ఆణవమలము, కార్మికమలము, మాయికమలము అని 3 మలాలు ఉంటాయి. ఈ 3 మలములు పంచభూతములతో తయారు చేసిన సమస్త ప్రాణుల శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. ఆణవమలము అన్నాను అనుకోండి, ఇందులో పంచభూతాలు ఉంటాయి. పృథివీ మట్టి ఉంటుంది, ఆపస్ నీరు ఉంటుంది, తేజో వేడి ఉంటుంది, వాయు గాలి తీసుకుంటుంది, ఆకాశము కొంత ఖాళీ జాగా ఉంటుంది. ఈ 5 ఉంటాయి. భగవంతుడికి ఈ పంచభూతములతో ఆయన శరీరం తయారు కాదు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అప్రాకృత శరీరం అది. పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో భగవంతుడి యొక్క శరీరం అలా ఉంటుంది. అది ఆయన పుచ్చుకున్నదే కానీ నిజంగా పంచభూతాలతో తయారైన శరీరం కాదు ఆ శరీరం. అందుకే శివుడి యొక్క శరీరం ఏమి అంటే పోతన గారు భాగవతంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబుని యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యులద్రులు మానస అమృతకరంబు అని ఆ పరమశివుని యొక్క శరీరము ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి ఎలా ఉంటుందో ఆవిష్కరించి చూపించారు. అద్భుత శరీరాలు అవి. అందుకని వాటికి ఆణవమలం ఉండదు, కార్మిక మలము. నేను ఈ శరీరం ఎందుకు పొందుతాను అంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు ఉన్నాయి, దాన్ని బట్టి శరీరం వస్తుంది. భగవంతుని యొక్క శరీరం ఉందనుకోండి, ఏదో చేసుకున్న పాపపుణ్యాలు బట్టి వచ్చింది కాదు. ఆయన శరీరాన్ని పొందాలనుకుని ఆ శరీరంతో వచ్చాడు. ఒక భక్తుడు నాకు ఇలా కనపడమని అడిగాడు, అటువంటి శరీరంతో ఆయన వస్తాడు. కాబట్టి కార్మిక మలం ఉండదు, మాయిక మలము. నేను మాయ చేత ఎప్పుడు కప్పబడి ఉంటాను, ఎప్పుడు మాయలో తిరుగుతుంటాను. ఏది సత్యమో అది అసత్యం అనిపిస్తుంది, ఏది అసత్యమో అది సత్యం అనిపిస్తుంది. ఈ శరీరం అసత్యం. అనిత్యమైనటువంటి శరీరం నిత్యంలా సత్యంలా అనిపిస్తుంది. మా తాతగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, కానీ ఇది మాత్రం వెళ్ళదన్న భ్రాంతి ఉంటుంది. అసత్యము సత్యంలా, ఆత్మ సత్యం. అసలు ఆత్మ ఎక్కడుందనిపిస్తుంది. ఇది ఈ అయోమయావస్థకి మాయా అని పేరు. మిగిలిన ప్రాణులకు మాయ ఉంటుంది, పరమేశ్వరుడికి మాయ ఉండదు. కాలాతీతుడైనటువంటి పరమాత్మ సనాతన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక రూపంతో కాదు, ఎన్ని మార్లు భక్తులను అనుగ్రహించడం కోసమని, భక్తుల మాట నిజం చెయ్యడం కోసమని ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తూ ఉంటాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో. అవతారము అని ఒక మాట మాట్లాడుతుంటాం. అవతారము అంటే ఏమిటి దాని అర్థం? తార అంటే పైకి ఉంటే తార అంటారు, తారస్థాయిలో పాడాడండి ఆయన అంటారు. తార నక్షత్రం. నక్షత్రం భూమి కన్నా కొన్ని వేల రెట్ల పెద్దది, కానీ ఎంత కనపడుతుంది? మిణుకు 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 మిణుకుమంటూ ముగ్గు మధ్యలో పెట్టిన చుక్కలా కనపడుతుంటుంది, అందుకే చుక్క అంటూ ఉంటారు. కానీ నిజానికి అది కిందకి దిగొచ్చింది అనుకోండి, దాన్ని చూడడానికి మనకు సరిపోతుందా? అది భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది. అంత విస్తరించి ఉండేటటువంటి విరాట్ స్వరూపం భగవానుడు. అత్యతిష్ట దశాంగుళం, బ్రహ్మాండములన్నింటికన్నా కూడా 10 అంగుళాలు పెరిగిపోయి ఉంటాడు. శివుడు ఎలా ఉంటాడు అని అడిగితే
రుద్రాధ్యాయానికి ప్రారంభ శ్లోకంలో చెప్తారు, ఆ పాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చిమం బ్రహ్మాండ వ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కవాహ కపర్దాహ కలిత శశికళశ్చండకోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషశాంభవామూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. ఆయన పాతాళం కన్నా కింద నుంచి బ్రహ్మాండముల పై వరకు పెరిగిపోయి ఉంటాడు. ఒకప్పుడు దూర్జటి సువర్ణముఖరి నదిలో స్నానం చేసి బయటికి వచ్చాడు. ఆయనకి శివలింగం ఎలా కనపడిందంటే ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం ఒప్పే ప్రచీదిశన్ అని చెప్పాడు. ఈ బ్రహ్మాండమంతా నాకు శివలింగంగా కనపడుతోంది. దేవతలు దానికి చేసిన పూజ అదిగో సువర్ణ పుష్పాలు నక్షత్రాలు. అభిషేక జలాలు ఉత్తర దిక్కుకు పడిపోతాయి. అదిగో ఉత్తర దిక్కున ఉన్న సముద్రం ఆయనకి చేసినటువంటి అభిషేక జలాలు. ఆ మంచంతా కూడా ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగం తప్ప వేరొకటి కనపట్టలేదన్నాడు. అది విరాట్ స్వరూపం పరమేశ్వరుడు. నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అటువంటి రూపాన్ని చూస్తే అర్జునుడు అంతటి వాడు హడిలిపోయాడు భగవద్గీతలో. అమ్మో నేను చూడలేను, ఉపసంహారం చేసేసేయమన్నాడు. కాబట్టి అటువంటి పరమాత్మ తార ఎక్కడో అంత పెరిగిపోయిన వాడు ఈ కంటి చేత చూడబడడు. అంతటా ఉంటాడు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది ఒక్కడే, అది తప్ప ఇంకొకటి లేదు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ భాగవతం ప్రారంభం చేస్తూ పరీక్షితులో. అంతటా ఉన్నా కంటికి కనపడడు, సాధన చేస్తే కనపడతాడు. అంతవరకు ఎందుకండి? నెయ్యి ఎక్కడుంది? పాలకుండలో అంతటా ఉంది, కనపడుతోందా? ఆ పాలు తీసుకురావాలి, జాగ్రత్తగా పొయ్యి మీద పెట్టాలి, పొంగిపోకుండా చూడాలి, బాగా కాగాలి, అవి గోరువెచ్చగా అవ్వాలి, వేడి తగ్గిన తర్వాత మరికొంత పెరుగు తేవాలి, దాంట్లో తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత మళ్ళీ కుండ కదపకుండా ఒక చోట పెట్టాలి, దాని మీద మూత పెట్టాలి, అప్పుడు లోపల ఉన్నటువంటి పాలు తోడుకుని పెరుగవ్వాలి, పెరుగైన తర్వాత కవ్వం దింపాలి, కవ్వానికి తాడు కట్టాలి, కుండ బద్దలైపోకుండా నైపుణ్యంతో కవ్వాన్ని తిప్పాలి, తిప్పిన తరువాత ఆ కవ్వం యొక్క రాపిడికి పెరుగులో ఉన్నటువంటి వెన్న పైకి ముద్దగా తేలితే వెన్న చేత్తో పైకి తీసి గిన్నెలో వేసి పొయ్యి మీద కాస్తే నెయ్యి అవుతోంది. ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. పాలలో ఉన్న నెయ్యి సాధన లేకుండా పైకి వచ్చినా కనపడిందా? విశ్వమంతటా నిండిన విశ్వాత్ముడైనటువంటి విశ్వనాథుడు కానీ విష్ణువు కానీ సాధన చేస్తే తప్ప కనపడరు. తప్ప నాకు కనపడలేదు అంటే పాలలో నెయ్యే కనపడండి, పరమాత్మ ఎలా కనపడతాడు? అది సాధన చేత మాత్రమే కనపడతాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే విశ్వమంతా నిండి ఉంటాడు. విశ్వమంతా నిండి ఉండేటటువంటి పరమాత్మ అనేక అవతారాలుగా వస్తూ ఉంటాడు. సనాతన ధర్మంలో కిందకు వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తాను అంటే ఆయనే చెప్పాడు, వేరొకరు చెప్పక్కర్లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. నేను ఎందుకు వస్తానో తెలుసా? మొట్టమొదటి కారణం ఏం చెప్పాడంటే ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. పరిత్రాణాయ సాధూనాం, పరమ పవిత్రమైనటువంటి మనస్సు కలిగి ఎప్పుడు భగవంతుణ్ణి తలుచుకు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవారు ఏం జరుగుతున్నా సరే పరమేశ్వరానుగ్రహం అని అంగీకరించగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని రక్షించడానికి నేను మాంసనేత్రానికి కనపడేటట్టుగా కిందకి దిగొస్తానన్నాడు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. ప్రహ్లాదుడు ఉన్నాడు భాగవతంలో. ఆయనకి శత్రుమిత్ర భేదం లేదు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నేను ప్రహ్లాద చరిత్ర చదివి అందులోంచి నేర్చుకున్నాను ఆ ఔదార్యం అన్నారు. ఆయనకి అంతటా భగవానుడే కనపడేవాడు. ఆయనకి ఎదురుగుండా కొట్టేవాడు వచ్చినా భగవంతుడే, కొడుతున్న వ్యక్తి భగవంతుడే, పొడి చేస్తున్న కత్తి భగవంతుడే. భావన కాదు, ఆయన అలాగే చూసేవాడు. అందుకే తన్ను నిశాచరుల్ పొడవ మాటిమాటికో పన్నకషాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అనుచు నృతించురాన్ని తాంగుల నీరుతాడు భయకంప సమేతుడు కాడుభూవరా. తన్ను నిశాచరులు పురువ కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తున్నాడు అనుకోండి శత్రువు, అమ్మో అని చెయ్యడ్డన్నా పెడతాం కనీసం.
అలా పెట్టేవాడు కాదు ఆయన. అందుకే ప్రహ్లాదుడిని ఎలా అనుకరిస్తామండి? ఆయన్ని కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో విష్ణువు కనపడేవాడు ఆయనకి. కత్తి పెట్టి పొడుస్తున్న వాడి చేతిలో విష్ణువు చేయి కనపడేది, అవతల వాడిలో విష్ణువు కనపడేవాడు. అది అనుకరిస్తే వస్తుంది అది. ఆయన భక్తి అటువంటిది. అందుకని తన్ను నిశాచరులు పొడవా దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి, కత్తి చూసి విష్ణువు పొంగిపోయేవాడు. ఓ పన్నగశాయి, ఓ ధనుజభంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిలపావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కావుడు భూవర. కళ్ళల్లోంచి నీడు రావు, భయపడవు, ఎప్పుడు విష్ణునామ సంకీర్తనం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం, అటువంటి భక్తుల కోసం వస్తాడు. ఎప్పుడు వచ్చాడు? ఏం చేసినా చచ్చిపోలేదు. చిత్రం ఏమిటంటే తండ్రి ఏడిచాడు లోకానికి విరుద్ధంగా. కొడుకు చచ్చిపోతాడని తండ్రి ఏడుస్తాడు. నా కొడుకు ఏం చేసినా చావట్లేదని ఏడిచాడు హిరణ్యకశిపుడు. ఏడ్చి 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 ఆఖరికి విసిగెత్తిపోయి కొడుకుని పిలిచన్నాడు, వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరియవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుబు తగనామరోలం. నీకు గురువులు చెప్పలేదు ఈ పాఠం. ఉన్నాడు భగవంతుడు, ఉన్నాడు విష్ణు, ఉన్నాడు నారాయణుడు, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని చెప్తున్నావు. నీకెవరు చెప్పారా ఈ పాఠం? ఎక్కడున్నాడు రా నారాయణమూర్తి? ఏది నాకు చెప్పి ఎక్కడున్నాడో అన్నాడు. ఆయన అన్నాడు, అయ్య పిచ్చి నాన్న, మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతావు? వేదం చెప్పట్లా? అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉన్నాడు నాన్న స్వామి. ఆయన అన్నాడు, ఇందుకలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. నాన్న నీకు వినాలన్న బుద్ధి ఉండాలి, కానీ ఎక్కడున్నాడని అడుగుతావేంటి? ఎక్కడ లేడు అని అడుగు. అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, నిబిడీకృతమైపోయి ఉన్నాడు. కానీ నీకు చూడాలన్న మనస్సు ఉండాలి, కానీ ఆయన కనపడకపోవడం ఉండదు నాన్న అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.